వందల కోట్ల విలువైన కమ్యూనిటీ ఆస్తులు పక్కదారి పడుతున్నాయా? కుర్మ సంఘం నాయకత్వంపై షెఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం కొన్ని చాలా సీరియస్ ఆరోపణలు చేసింది. అసలు ఈ ఆరోపణల వెనుక కథేంటో కాస్త లోతుగా చూద్దాం రండి. ఇది ఈ మొత్తం వివాదానికి సెంటర్ పాయింట్. వాళ్లేమో సొంత డబ్బు పెడుతున్నామంటున్నారు, కానీ అది పచ్చి మోసమని, సమాజాన్ని దగా చేస్తున్నారని షెఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం ఆరోపిస్తోంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక సమాజం పేరుతో పోగేసిన ఆస్తులు నిజంగా ఎవరి సొంతం? వాటిని ఎవరు చూసుకోవాలి? ఎవరు నడపాలి? ఇప్పుడు ఈ ఆరోపణల మధ్యలో ఈ ప్రశ్న చాలా చాలా కీలకంగా మారింది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే, సమాజం బాగుపడాలనిచ్చిన ఆస్తులుంటాయి కదా, వాటిని నాయకులే తమ స్వంత లాభం కోసం వాడుకుంటున్నారనేదే పెద్ద ఆరోపణ. ఈ ఆరోపణలు చేసింది షెఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం. వాళ్లేమంటున్నారంటే, ఇదేదో అనుకోకుండా జరిగిన తప్పు కాదట, కావాలనే ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ఈ కమ్యూనిటీ ఆస్తులన్నింటినీ ప్రైవేట్ వాళ్ల చేతుల్లో పెట్టేస్తున్నారని గట్టిగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకి ఉదాహరణగా వాళ్లు చెప్తున్న మొదటి కేస్ మన్సూరాబాద్ భూమి వ్యవహారం. ఏమైందో చూద్దాం. అసలు ఈ భూమి వెనుక ఒక మంచి ఉద్దేశం ఉండింది. ఊళ్ల నుంచి చదువుకోడానికి పట్నం వచ్చే కుర్మపిల్లలుంటారు కదా, వాళ్లకోసం ఒక హాస్టల్ కట్టాలి, వాళ్లు ఇబ్బంది పడకుండా చదువుకునేలా చూడాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ స్థలం కొన్నారు. మరి ఆ మంచి సంకల్పం ఏమైంది? విద్యార్థుల కోసం కొన్న ఆ భూమి సడన్గా 2016లో ఒక ప్రైవేట్ విద్యా సంస్థకి, అది 30 ఏళ్లపాటు లీజుకి వెళ్ళిపోయింది. చూస్తుండగానే దాదాపు 9 ఏళ్లు గడిచిపోయాయి. కాని ఆ విద్యార్థులకు మాత్రం ఇప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదనేది ఇక్కడ వినిపిస్తున్న బలమైన ఆరోపణ. లీజుకి ఇచ్చారు, సరే, మరి రేటెంతనుకుంటున్నారు? జస్ట్ 16 రూపాయలు చదరపు అడుగుకి. అంటే 2016లో మన్సూరాబాద్ లాంటి ఏరియాలో ఒక చిన్న గది అద్దె కూడా దీనికంటే ఎక్కువ ఉండేది. అంత తక్కువకి ఎలా ఇచ్చారనేది ఇక్కడ ప్రశ్న. కథ ఇక్కడతో ఆగలేదు. ఆ లీజ్ అగ్రిమెంట్లో లేని ఇంకో 30 గుంటల భూమిని వాళ్ల బస్సులు పార్క్ చేసుకోవడానికి ఫ్రీగా ఇచ్చేశారని కూడా ఆరోపిస్తున్నారు. అంటే ₹1 కూడా తీసుకోకుండా ఇచ్చిన ఆ 30 గుంటల విలువ అప్పట్లోనే సుమారుగా 6 కోట్ల రూపాయలట. అంటే సంఘానికి ఎంత పెద్ద నష్టం జరిగిందో ఇట్టే అర్థమవుతుంది. సరే, ఇది మన్సూరాబాద్ కథ. ఇప్పుడు దీనికంటే పెద్ద కేసుకొద్దాం. కోకాపేట దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం. ఈ ఆస్తి లెక్క చాలా పెద్దది. ఆలోచించండి, ప్రభుత్వమే 5 ఎకరాల భూమి కేటాయించింది. దానికి తోడు ప్రజాధనం అంటే బీసీ సంక్షేమం కోసం కేటాయించిన ఫండ్స్ నుంచి 10 కోట్లు ఖర్చుపెట్టి ఒక పెద్ద హాస్టల్ భవనాన్ని కట్టారు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్. చెప్పిందొకటి, చేసింది ఇంకొకటి అన్నట్టుగా ఉంది వ్యవహారం. 1500 మంది కుర్మ విద్యార్థుల కోసం హాస్టల్ కడుతున్నాము అని చెప్పారు. తీరా ఆ బిల్డింగ్ ఓపెనింగ్ రోజునే దీన్ని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్గా మార్చేస్తున్నాం అని ప్రకటించారట. ఇదే ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఈరోజు మార్కెట్ ప్రకారం కోకాపేటలోని ఆ భూమి, బిల్డింగ్ కలిపి విలువ ఎంతుంటుందో తెలుసా? ఏకంగా 600 కోట్ల రూపాయలు. ఇంత విలువైన ఆస్తి ఇప్పుడు చేజారిపోయే ప్రమాదంలో పడిందనేది అసలు ఆరోపణ. అయితే ఎంత విలువైన ఆస్తిని ఎలా పక్కదారి పట్టిస్తున్నాలని అనుమానం? దీని వెనక ఒక పెద్ద స్కెచ్ ఉందంటున్నారు షెఫర్డ్ ఫోరం వాళ్లు. ఒక పక్కా వ్యూహంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ వ్యూహంలో వాళ్లు వాడుతున్న ఆయుధం పేరు డూప్లికేట్ ట్రస్ట్. సింపుల్గా చెప్పాలంటే, కమ్యూనిటీకి సంబంధించిన అసలు ట్రస్ట్ పేర్లాగే ఉండేలా ఇంకో కొత్త ట్రస్ట్ క్రియేట్ చేయడం. పేరు ఒకేలా ఉంటుంది కాబట్టి మెల్లగా ఆస్తులన్నింటినీ ఈ డూప్లికేట్ ట్రస్ట్ పేరు మీదకి మార్చేయొచ్చు అనేది వాళ్ల ప్లాన్ అని ఆరోపణ. ఈ డూప్లికేట్ ట్రస్ట్తో వాడు ఎలా ఆస్తులను కాజేస్తున్నారనేదానికి కొన్ని స్టెప్స్ చెప్తున్నారు. ఫస్ట్, విద్యార్థి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే ఒక కొత్త ప్రైవేట్ ట్రస్ట్ పెట్టడం. తర్వాత ఆ విలువైన కోకాపేట భవనాన్ని కుర్మ సంఘం నుంచి ఈ కొత్త ట్రస్ట్కి లీజ్కిచ్చినట్టు చూపించడం. ఆ తర్వాత మెల్లగా అసలు ఓనర్ కుర్మ సంఘం అనే విషయాన్ని మరుగున పడేయడం. ఫైనల్గా కొన్ని ఏళ్ల తర్వాత ఈ ఆస్తికి సంఘానికి సంబంధమే లేదు, ఇది పూర్తిగా మా ప్రైవేట్ ట్రస్ట్దే అని క్లెయిమ్ చేయడమే వాళ్ల అంతిమ లక్ష్యం అని ఆరోపిస్తున్నారు. అయితే ఈ కథ కేవలం కోకాపేటకో మన్సూరాబాద్కు పరిమితం కాదట. వాళ్లు చెప్తున్న దాని ప్రకారం ఇదొక ప్యాటర్న్లా నడుస్తోంది.
గతంలో కూడా శ్రీశైలం, కొమురవెల్లి, యాదగిరిగుట్టలో ఉన్న సంఘం సత్రాలు, సదన్లు ఇలాగే చేజారిపోయాయని, ఇప్పుడు వాటితో కురుమ సంఘానికి సంబంధమే లేదని అంటున్నారని, ఇదంతా ఒకే పద్ధతిలో జరుగుతోందని వాళ్లు వాదిస్తున్నారు. ఇన్ని సీరియస్ ఆరోపణలు చేసిన తరువాత షెఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున మాట్లాడుతున్న వ్యక్తి ఒక డైరెక్ట్ ఛాలెంజ్ విసిరారు. ఇది మామూలు మాట కాదు. నేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులకే విసిరిన సవాలిది. అంటే వాళ్లు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు చూడండి. మా దగ్గర నిజాలున్నాయి, అందుకే మేము దేనికైనా సిద్ధం అని చెప్తున్నారు. వాళ్లు ఊరికే మాటలు చెప్పట్లేదు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి, మీరు కేసు పెడితే కోర్టులో చూసుకుందాం అంటున్నారు. అంతేకాదు, ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఓనర్లను కూడా కోర్టుకు లాగుతాం, అప్పుడు నిజాలేంటో తేల్తాయి అని గట్టిగా చెప్తున్నారు. సో ఫైనల్గా ఈ మొత్తం వ్యవహారం మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను నిలబెడుతోంది. 100 కోట్ల విలువైన సామాజిక ఆస్తులు ఇలా ప్రమాదంలో పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నప్పుడు అసలు పబ్లిక్ ట్రస్ట్ భవిష్యత్తేంటి? కమ్యూనిటీల కోసం పోగుచేసిన ఆస్తులకు రక్షణేది? ఇలాంటి పరిస్థితుల్లో ఆ సమాజం తమ ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలి? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.